వరంగల్ నుంచి కళావతి రాస్తున్నారు. శనివారానికి వెంకటేశ్వర స్వామికి ఉన్న సంబంధం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శనివారానికి వెంకటేశ్వర స్వామికి సంబంధం ఏమిటి అని చెప్పిందాక ఉండి ఎవరికైనా మనోభావాలు దెబ్బతిని ఇబ్బంది పడే అవకాశం ఉందని తెలుసుండి కూడా విషయాన్ని చెప్పాలి. మరి తిరుపతి లోపల తిరుమల తిరుపతిలో ఉత్సవాల ప్రత్యేకమైనవి శనివారం నాడు ఉంటున్నాయా, శుక్రవారం నాడు ఉంటున్నాయా గమనించండి. కానీ మనకి శని ఆదివారాలు సెలవులు కనుక రద్దీ పెరగడం అన్నది గమనిస్తుంటాం. మరి ప్రధానంగా శుక్రవారం నాడే అక్కడ విశేషాలు జరగాలి ఉంటుంది. ఆఖరికి అన్నమాచార్యుల వారు కూడా కంటి శుక్రవారము గడియలేడింట అని రాశారు. మన వాళ్ళు దాని వ్యాఖ్యానాలు అన్నమాచార్యుల వారు ఒకనొక శుక్రవారం నాడు వెళ్ళినారు, అందుకని గానం చేసినారు. నేను సోమవారం వెళ్ళి ఉండలేదు. ఆయన ఏమిటో తమాషా. ఒక్కసారి వెంకటాచల మహత్యం చూసినట్టయితే శుక్రవార ప్రాధాన్యత ఏమిటో తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత శనివార ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది. పరమాత్మ ఆకాశరాజుకి చెప్పాడు, చోళరాజుకి చెప్పాడు. ఒకానొక కారణం చేత చోళరాజు శాపగ్రస్తుడయ్యాడు. అప్పుడు అడిగాడు, ఏమిటి శాప విమోచనం? కాలాంతరంలో శుక్రవారం నాడు అభిషేకం చేసుకుని ఆభరణాదులేమీ లేకుండా ఉండగా, కస్తూరి తిలకము ధరించి ఉండగా, వక్షస్థలం మీద లక్ష్మీదేవి వేయించేసి ఉండగా, ఆ రోజును నువ్వు నన్ను దర్శించుకో, నీకు శాప విమోచనము. శుక్రవారం నాడు గాథది. ఇలాంటివి ఇంకా 6 గాథలు ఉన్నాయి. అవి మొదలు పెడితే కార్యక్రమం అంతా దానికే సరిపోతుంది. అయితే శనివారం నాడు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కసారి 2 తరాల పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి చూడండి, అర్థమవుతుంది. గాంధీ గారు ఒకప్పుడు వారంలో ఒకరోజు కాస్త భోజనం స్కిప్ ఆఫ్ చేసి ఉపవాసం ఉండండి అయ్యా, దేశానికి క్షేమం, 10 మందికి ఆహారం దొరుకుతున్నారు పాపం. శుక్రవారం నాడే స్వామివారికి ఎట్లా ఉపవాసం ఉన్నాం అనుకోండి, శనివారం ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఇబ్బంది అవుతుంది. దీన్ని జాగ్రత్తగా 1930 ప్రాంతంలో దీన్ని అలవాటులో అక్కడికి మార్చుకున్నారు. అందుకని శనివారం అనేసరికి వెంకటేశ్వర స్వామికి ఇష్టం అన్నది అక్కడి నుంచి వచ్చింది. ఇది ఎలా చెప్పగలిగాము? మేమంతా కూడా చిన్నతనాల్లో అగ్రహారాల్లో పెరిగిన వాళ్ళము, ఆచారవంతులు చుట్టుపక్కల అందరూ ఉండగా చూసిన వాళ్ళం. వాళ్ళందరూ కూడా శుక్రవారాలే ఉపవాసం ఉండేవారు, శనివారం కాదు. స్వామికి ఇష్టంతో, స్వామి మీద అభినివేశంతో శుక్రవారోత్సవాలు ప్రత్యేకంగా చేసేవారు. అది విశేషం. తరువాతి కాలంలో మనకి ఎంచేడు ధర్మాలు ఏం చేస్తున్నాం మనం? ఆ ధర్మాలన్నీ మనంగా రాసుకున్నవి కదా, శృతి గ్రంథాలు మార్చుకోపోతే ఎలాగా అని చెప్పి మార్చుకున్నాం. ఇది సంగతి. ఇలాగా చాలామంది దేవతల విషయంలో కూడా ఆ రోజులు ఇవన్నీ మార్చేసుకుని అలవాటుగా చేసేసుకున్నాం. అది జరిగిన పని. అంచేత తిరుమలలో వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో శుక్రవారాలే ప్రత్యేకమైన పూజలు, ప్రత్యేకమైన ఆరాధనలు ఉంటాయి. శనివారం నాడు విశేషంగా వీళ్ళు వస్తారు కానీ ప్రత్యేకంగా ఆర్జిత సేవలు ఇవన్నీ చేస్తుంటారు. అది గమనించండి.